ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఏంటిదో చూద్దాం. అది బంగారం, వెండి నగలపై డ్రాబ్యాక్ రేట్లు తగ్గించడం జరిగింది. ఈ డ్రాబ్యాక్ రేట్లు ఏంటిదో చూద్దాము. డ్రాబ్యాక్ అంటే ఏదో చూద్దాము. ఈ డ్రాబ్యాక్ అంటే ఏంటంటే, మనము ఏదైతే కస్టమ్స్ డ్యూటీ అనమాట, గోల్డ్ సిల్వర్ మీద కస్టమ్స్ డ్యూటీ ఏదైతే ఉందో దాన్ని వేసే ట్యాక్స్ని అంటారు. అయితే ఇప్పుడు అది రిఫండ్ తీసుకునే సిస్టాన్ని డ్రాబ్యాక్ అనమాట. ఇప్పుడు కస్టమ్స్ డ్యూటీ మన బడ్జెట్లో దిగుమతి మీద తగ్గించడం జరిగింది, దిగుమతి సుంకం. ఇప్పుడు ఎగుమతి సుంకం కూడా తగ్గించడం జరిగింది. అది ఏం తగ్గించారు, ఎట్లా తగ్గించారు, ఎలా తగ్గించారు చూద్దాం మనం. అయితే ఈ మధ్యకాలంలో బంగారం మీద కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ ఎందుకు తీసుకుంటుంది గోల్డ్ సిల్వర్ మీద అంటే, ఈ గోల్డ్ ఏదైతే ఉందో అక్రమ రవాణాను అడ్డుకుంటుందనే ఉద్దేశంతో జూలైలో ప్రభుత్వం ఎప్పుడైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్ మీద ఆ బడ్జెట్లో కస్టమ్స్ సుంకాన్ని భారీగా తగ్గించడం జరిగింది. అంటే ఈ స్మగ్లింగ్ అనమాట, అక్రమ రవాణా అంటే స్మగ్లింగ్, దాన్ని అరికట్టే ఉద్దేశంతో, దాన్ని అడ్డుకట్టేసే ఉద్దేశంతో దిగుమతి సుంకాన్ని తగ్గించడం జరిగింది. అప్పుడు ఏమవుతుంది, అఫీషియల్గానే మామూలుగానే వస్తుంది అనమాట అర్థం. అయితే ఒక్కసారి దీంతో మన బంగారం ధరలు తగ్గిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంకొక కీలక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ బంగారం, వెండి ఆభరణాలు అంటే మనము గోల్డ్ బార్లు, సిల్వర్ బార్లు దిగుమతి చేసుకుంటాం, దాని మీద సుంకం తగ్గుద్ది. ఇప్పుడు ఎగుమతి చేస్తున్నాం అనమాట. ఎగుమతి అంటే ఏంటిది, మళ్ళీ ఆర్నమెంట్స్ తయారు చేసి మళ్ళీ ఎగుమతి చేస్తుంది. దాని మీద కూడా డ్రాబ్యాక్ రేట్లను తగ్గించడం జరిగింది. అది ఎలా తగ్గించింది, ఎంత తగ్గించింది చూద్దాము. అయితే ఈ దిగుమతులపై ఏదైతే ట్యాక్స్ తగ్గించిందో అట్లానే ఇప్పుడు ఎగుమతులపై కూడా తీసేయడం జరిగింది. ఈ దిగుమతులపై ఏదైతే పన్నుగా పే చేస్తారో దాన్ని రిఫండ్ కూడా చేస్తారు అన్నట్టు. ఇప్పుడు అంటే కస్టమ్ డ్యూటీ ఏదైతే ఉందో ఈ నిధులు ఎగుమతుల కోసం ఉత్పత్తి అయ్యేటటువంటి ఏదైతే కంపెనీలు ఉన్నాయో అవి రిఫండ్ కూడా పొందుతాయి అన్నమాట. అయితే ఈ మేరకు ఈ డ్రాబ్యాక్ ఏదైతే ట్యాక్స్ ఉందో ఈ తగ్గింపుపై ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం బంగారం ఏదైతే ఆభరణాలు నికర పసిడి పరిమాణం అంటే 1 గ్రాము డ్రాబ్యాక్ రేటు అంతకుముందు 704.10 ఉంది. దాన్ని ఇప్పుడు సగానికి సగం తగ్గించారు. అంటే 335, 50% చేశారు. 335.50 తగ్గించడం జరిగింది ఏది డ్రాబ్యాక్ రేటుని. అయితే ఈ వెండి, సిల్వర్ ఆభరణాల్లో కిలోగ్రామ్కి 4,468 రూపాయలు తగ్గించడం జరిగింది. అయితే అలాగే వార్షిక బడ్జెట్లో బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని 15 నుంచి 6% తగ్గించిండ్రు. ఇది బడ్జెట్లో జరిగిందనమాట. తర్వాత ఇకపోతే ఇంకా ఈ విధంగా కాకుండా ఇప్పుడు ఏం జరిగింది అంటే, మనము జనరల్గా ఇటువంటి న్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే బంగారానికి సంబంధించి చాలా ఈ మధ్యకాలంలో న్యూస్ రావడం జరిగింది. దీనిపైన ఇప్పుడు గవర్నమెంట్ డ్రాబ్యాక్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దీనివలన ఎగుమతి చేసే వాళ్ళకి, ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ బాగా ఎగుమతి సుంకం తగ్గడం వలన, డ్రాబ్యాక్ వలన వాళ్ళకి బెనిఫిట్ పొందుతారు అనేది అనమాట. అయితే దీనివల్ల ఏమవుతుంది, స్మగ్లింగ్ ఆగిపోద్ది, అక్రమ రవాణా ఆగిపోతుంది, మనకి దిగుమతులు పెరుగుతాయి, ఎగుమతులు కూడా పెరుగుతాయి. అంటే ఫారిన్ కరెన్సీ వస్తుంది. మళ్ళీ మనము దిగుమతి చేసుకున్న తర్వాత డ్యూటీ చేసి తగ్గిన తర్వాత దాన్ని ఆర్నమెంట్స్ రూపంలో తయారు చేసి ఎక్స్పోర్ట్స్ పెరగడం వల్ల మనకు ఫారిన్ కరెన్సీ వస్తుంది, ఉపాధి ఉంటుంది. రెండోది మనకు ఏదైతే ఈ డ్రాబ్యాక్ వలన అంటే ఒక్కొక్కటి అనమాట. అంటే దిగుమతి సుంకం తగ్గిన బెనిఫిటే, ఎగుమతి సుంకం తగ్గించిన బెనిఫిటే. దిగుమతి సుంకం తగ్గిస్తే మనకు తక్కువ రేట్లో వస్తుంది. ఎగుమతి సుంకం అంటే ట్యాక్స్ తగ్గితే ఎక్స్పోర్ట్ డ్యూటీ, అప్పుడు మనకి ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతో ఎక్కువ మందికి ఉపాధి ఉంటుంది. ఇవన్నీ అనమాట. జనరల్గా జరిగేది ఏంటిది అంటే, ఏదైతే ఈ గోల్డ్, సిల్వర్ మీద ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అంటే దేశాలే ఇప్పుడు గోల్డ్ని, సిల్వర్ని కొన్ని స్టాక్ పెట్టుకుంటున్నాయి. కాబట్టి ఈ గోల్డ్, సిల్వర్లో వచ్చేటప్పటికి మీకు ఒకవేళ ఏదైనా ఉన్నా కానీ గోల్డ్, సిల్వరు ఎప్పుడు కూడా అంటే తగినప్పుడల్లా కొనుక్కోవచ్చు, పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు. పెరిగిన తర్వాత ఎంతవరకు పెరుగుతుంది, ఏమవుతుంది అనేది మళ్ళీ కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అది వరల్డ్ మార్కెట్.
ఆ వరల్డ్ మార్కెట్లో డాలర్లు ఎంత అవుతున్నాయి, ఏమవుతుంది, మన ఇండియాలో గోల్డ్ ప్రైస్ మనకి డెలివరీ సెంటర్స్ ఉంటాయి, అక్కడ 24 క్యారెట్ గోల్డ్ ఏవైతే ఉందో అవి చూసుకోవచ్చు మనం. దీంతో పాటు ఎప్పుడైతే మన మన బడ్జెట్లో అంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వెల్లడించడం జరిగింది, ఈ సుంకాలపై 15% నుంచి 6% వరకు తగ్గడం వల్ల ఏమవుతుంది, దిగుమతులు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి, మనకి ఇంపోర్టర్స్కి తక్కువతో పోతుంది. మళ్ళీ ఎక్స్పోర్టర్స్ కూడా బెనిఫిటే. ఇంపోర్టర్స్ ట్యాక్స్ డ్యూటీ తగ్గినప్పుడు తక్కువకి వస్తుంది, ఎక్స్పోర్టర్స్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ట్యాక్స్ డ్యూటీ తగ్గిపోయినప్పుడు మనకి ఎక్స్పోర్ట్లో మనకి బెనిఫిట్ వస్తుంది. అంటే ఇంపోర్ట్లో ఎక్స్పోర్ట్లో రెండు కూడా బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ డ్రాబ్యాక్ వలన ఇది అనమాట. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది, క్యాబినెట్ అప్రూవల్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రోజు ఏదో ఒక న్యూస్, 2-3 రోజులకు ఒకసారి ఏదో ఒకటి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఒక స్కీము అంటే పెన్షన్ స్కీమ్ చేయటం స్వామినాథన్ కమిటీ ద్వారా, మళ్ళీ ఇప్పుడు ఈ ఎగుమతి సుంకాన్ని తగ్గించడం డ్రాబ్యాక్ ద్వారా. ఇలా మన పని ఏంటంటే ఈ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎగుమతులు ఎక్కువ శాతం ఆల్రెడీ ఈ మధ్య కొంచెం క్షీణించడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి అనేది దీని ద్వారా మనం గమనించాల్సిన విషయం. అయితే ఇటువంటి మీకు ఇంకా కావాలి అనుకుంటే మీ పేరు, ఊరు, వాట్సాప్ మెసేజ్ పెట్టాలి, కంటెంట్ మెసేజ్ పెట్టాలి. గోల్డ్ గురించి ఇంకా ఏమన్నా అప్డేట్స్ ఉంటే నేను మీకు మళ్ళీ వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే మన పని ఏంటిది అంటే investing.comలో వరల్డ్ మార్కెట్లో గోల్డ్ రేటు, డాలర్స్, అవున్స్ ఏదైతే ఉందో అది అబ్జర్వ్ చేయాలి. ఇన్ ట్రేడింగ్ వ్యూ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో అయితే మనకి లైవ్ గ్రాఫ్లు ఉంటాయి. అంటే ఏ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎంసీఎక్స్ అనమాట. మన ఇండియాలో అయితే NSE BSE ఎట్లానో గోల్డ్ సిల్వర్ కోసం కమోడిటీస్ ఎక్స్చేంజ్ mcxindia.com ఉంటుంది. ఆ వెబ్సైట్లో మనకి డీటెయిల్గా దొరుకుతాయి, ఆ వెబ్సైట్లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే ఇన్ ట్రేడింగ్ వ్యూలోనో లైవ్లో మనకి రేట్లు వస్తాయి. అయితే మన MCX ఇండియా మనకి నైట్ 11:30 వరకు, అంటే మార్నింగ్ 9 నుంచి నైట్ 11:30 వరకు గోల్డ్ సిల్వర్ మార్కెట్లు నడుస్తాయి. అయితే అమెరికా మార్కెట్లు కానీ US మార్కెట్లు, వరల్డ్ మార్కెట్లు 24 అవర్స్ ఉంటుంది. అది investing.comలో మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి కంటిన్యూగా, అవి మీరు చెక్ చేయొచ్చు. ఇన్ ట్రేడింగ్ వ్యూలో అయితే మనకి గోల్డ్ ప్రైసెస్ వరల్డ్ చూడొచ్చు, మన ఇండియా ప్రైస్ చూడొచ్చు, ఫీచర్స్ అంటే సపోజ్ ఇప్పుడు మనం ఆగస్ట్లో ఉన్నాం, ఆగస్ట్ మంత్, సెప్టెంబర్ మంత్, ఇట్లా మంత్ వైజు ఫీచర్స్ ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా దాంట్లో మనం చెక్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీ పేరు, ఊరు, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. కంటెంట్ రూపంలో మెసేజ్ పెడితే నేను మళ్ళీ వీలు చూసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. ఇదంతా కూడా మీకు యొక్క అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. సుమన్ టీవీ ప్రెస్లో ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.